ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. కులములోన ఒక్క గుణవంతుడుండిన కులము వెలయు వాని గుణము చేత. ఆ పద్యం నువ్వు తప్పు చదివితే నిన్ను నేను బెత్తంతో కొట్టాను. మరుసటి రోజు కరెక్ట్గా అప్పచెప్పావు. కానీ నీవు ఇప్పుడు పెద్దదానివి. బెత్తంతో మందలించవలసిన వయసు కాదు నీది. సరిదిద్దడానికి వీలున్న తప్పు కాదు నువ్వు చేసింది. అది పద్యం, ఇంకోసారి చదివితే వస్తుంది. కానీ ఇది జీవితం. ఇంకో జన్మ ఎత్తితే గాని చేసిన పొరపాటు సరిదిద్దబడదమ్మా. ఈ జన్మకింతే. సైలెన్స్, సైలెన్స్ అమ్మా. మాస్టారు బాగున్నారా మాస్టారు? ఎవరు? మురళీ బాబా. చాలా కాలం అయిందా నిన్ను చూసి. చాలా సంతోషం బాబు. నీలో బాగా మార్పు వచ్చేసిందే. నీకు గుర్తుందా, చిన్నప్పుడు నువ్వు చదువుకునేటప్పుడు నేను ఇచ్చిన పాఠాలు నువ్వు గడగడ అప్పచెప్పేస్తుంటే మా మురళీబాబు చాలా తెలివిగలవాడు, బాగా చదివేసి పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించేసి కరెంటు ఉద్యోగాలు అవి చేసేసి మా ఊరికి పెద్ద పేరు తీసుకొస్తాడని నేను అందరికీ చెప్తుండేవాడిని. కానీ బాబు, మన ఊరి పేరు, పరువు, ప్రతిష్ట ఇలా బజారు పాలు చేస్తావని అనుకోలేదయ్యా. మాస్టారు అర్థమైంది మాస్టారు, మీరేమంటున్నారో అర్థమైంది. చూడండి, మేమేదో కాని పని చేశామనో చేయకూడని పని చేశామనో మీరందరూ అనుకోవటంలో తప్పు లేదు. కానీ ఒక్క విషయం ఆలోచించండి. ఆమెకు తన భర్తతో సుఖం లేదు. ఆమె లేకుండా నేను బ్రతకలేను. అందుకే అర్థం లేని ఈ కట్టుబాట్లని కాదనుకొని మేమిద్దరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఈ పని చేశాం. మేం చేసిన దాంట్లో తప్పే ఉంది. ఏమిటి ఏమిటి బాబు, నువ్వు చేసిన దాంట్లో తప్పేమీ లేదంటావా? ఆ సంగతి ఆ పిచ్చి పిల్లలు చెప్పవా బాబు. చూడు, ఏదో తప్పు చేశానని ఏడుస్తుంది పాపం. చూడు నాయనా, ఒక ఆడ మగ కలిసి కాపురం చేయడానికి రూపం, డబ్బు ముఖ్యం కాదయ్యా. అవే ముఖ్యం అయితే ఈ పవిత్ర భారతదేశంలో ఇన్ని సంసారాలు చల్లగా ఉండవు, ఉండబోవు. భర్తలో ఏదో లోపం చూశానని భార్య భర్తను వదిలేసి, భార్యలో ఏదో లోపం చూశానని భర్త భార్యను వదిలేస్తే మన సాంప్రదాయాలకి, ఆచారాలకి అర్థం లేదు, మనకు బ్రతుకు లేదు నాయన. బాబు, అన్నేళ్లు లంకలో ఉండి నా భర్త వస్తాడు, నన్ను రక్షిస్తాడని ఆశగా ఎదురు చూస్తూ జీవించింది కాబట్టే ఇన్ని వేల సంవత్సరాలైనా సీతాదేవిని ఇంకా దేవతగానే కొలుస్తున్నాం. భర్త కుష్ఠరోగైనా నెత్తి మీద పెట్టుకుని అష్టకష్టాలు పడింది కాబట్టి సుమతిని మహాపతివ్రత అన్నాం. బహుశా వాళ్ళు నీ అంత తెలివిగలవాళ్ళు కాకపోవచ్చు. చివరికి ఖచ్చితంగా నేను చెప్పేది ఏమిటంటే, ముమ్మాటికి నువ్వు చేసింది తప్పు, తప్పు, తప్పు. మాస్టారు, ముసలివాడిని, నేను ఏదైనా పొరపాటు మాట్లాడుంటే మన్నించు. వస్తానమ్మా. నేను మీ కూడా వచ్చేస్తాను. నన్ను మీతో పాటు తీసుకెళ్ళండి మాస్టారు, తీసుకెళ్ళండి. ఏమిటమ్మా, ఏమిటి పిచ్చి తల్లి? వస్తావా? ఎక్కడికి వస్తావు? ఎవరి దగ్గరికి వస్తావమ్మా? నా కూతురు చచ్చిపోయిందని తర్పణం వదిలేసిన మీ నాన్న ఇంటికి వస్తావా? తప్పు చేసిన నిన్ను మళ్ళీ ఎప్పుడూ ఆ ఊళ్ళో అడుగు పెట్టకూడదని వెలేసిన ఆ ఊరికి వస్తావా? పోనీ రాంబాబు ఇంటికి తీసుకెళ్దామంటే నిన్న రాత్రి నీ చెల్లెలతో అతనికి పెళ్లి జరిగిపోయి. అంతేనమ్మా, అంతే. ఒకసారి గడప దాటిన ఏ ఆడదాని బ్రతుకైనా జీవితాంతో సైలెన్సేనమ్మా, సైలెన్సే, సైలెన్సే.
అయ్యో ముందు బావా. ఈ గదిలో ఒక్కగానే ఉంది. ఒక ఫ్యాన్ కొనుక్కోవచ్చుగా. అమ్మగారు కృష్ణాలు పోస్తున్న అంటించుకుంటున్నారు. అయిన వాళ్ళందరినీ కాదనుకొని నాతో వచ్చింది చచ్చిపోవటానికి ఆ జానకి కాదు. కానీ కడుపు దాటినాడే నేను చచ్చిన దాంతో సమానమని తెలుసుకోలేకపోయాను. అసలు అసలు తప్పంతా నాది చిన్నబాబు. జరిగింది తప్పే అయితే అందులో ఇద్దరికీ సమానమైన బాధ్యత ఉంది. నాతో రమ్మనమని అడగటం నా తప్పు అయితే రావటం నీ తప్పు. నా కూడా రావటానికి నీకున్న ధైర్యం నాతో జీవితం పంచుకోవటానికి లేకపోయింది. జానకి, ఇప్పుడు నువ్వు చచ్చిపోతే నిన్ను లేవ తీసుకొచ్చానన్న చెడ్డ పేరుతో పాటు నీ చావుకు కారణమయ్యానన్న అపకీర్తి కూడా నాకు వచ్చేది. ఇప్పుడు నీ మనసు నాకు పూర్తిగా అర్థమైంది. నువ్వు నాతో కలిసి జీవించలేవు. అందుకే నువ్వు తిరిగి మనూరెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళను, ఎవరింటికి వెళ్ళను. ఎవరింటికి వెళ్ళక్కర్లే జానకి. ఊరు బయట ఉన్న తోటలో నాకు చిన్న ఇల్లు ఉంది. అందులో నువ్వు సుఖంగా ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను. నీ వాళ్ళెవరో నీతో మాట్లాడకపోయినా కనీసం కళ్ళెదురుగా అయినా కనిపిస్తారు. అయితే ప్రొద్దుటే ప్రయాణానికి సిద్ధంగా ఉండు. ఈ రాత్రికి అన్ని ఏర్పాట్లు చేస్తాను. నేను వెళ్తున్నా చిన్నబాబు. నేను వెళ్తున్నా చిన్నబాబు. చిన్నబాబు, చిన్నబాబు, చూడవే ఆ ముద్రష్టం వస్తుంది. దాని మొహం చూస్తే ఆ పాపాలన్నీ మనకి అంటుకుంటాయి. అది చూడకండి, తిరగండి. ఆవిడ గారు వచ్చిందట, తెలిసిందా? ఎవరావిడే? పెద్ద తెలియనట్టు అడుగుతావే. అదే ఆ జ్యేష్ఠాలమ్మ. మళ్ళీ తగలడిందటగా. జ్యేష్ఠాలమ్మ? ఆ పేరు ఇప్పుడు వినలేదే. ఇదిగో ఇలాంటి సమాధానాలు చెప్తే నాకు ఒళ్ళు మండుకొస్తుంది. చిచ్చి, మళ్ళీ ఊరు రావడానికి మనసు ఎలా ఒప్పిందో. అంత సిగ్గుమాలను పనిచేసిన తర్వాత కూడా. రామరామ. ఏంటో రామరామ కృష్ణ కృష్ణ, అసలు విషయం ఏంటి చెప్పు. అట్నుంచటే పోతుంది అనుకున్నాను. ఆవిడ గారి గురించి ఇక్కడ ఎవరు బెంగ పెట్టుకున్నారని వచ్చింది మళ్ళీ. ఆవిడ గారు ఈవిడ గారు ఏమిటో గోల. అసలు సంగతి సూటికి చెప్పు. ఎందుకు రాద్దాంతో? అవును, ఇంతకెవరావిడే? ఇంకెవరు? ఆవిడే ఆ జానకమ్మ గారు. ఒకప్పటి మా అక్కయ్య గారు. ఊరవతల తోటలో ఉందట. నువ్వు చూడలేదా? లేదు. అయినా ఆవిడ విషయం మనకెందుకు? వస్తే ఆవిడకి కావాలి, రాకపోతే ఆవిడకి కావాలి. అవునులే. ఇదిగో నువ్వు గాని ఆ చుట్టుపక్కలకి వెళ్ళినట్టు తెలిసిందో నేను ఊరేసుకొని చచ్చిపోతాను, గుర్తుంచుకో. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను ఎందుకు వెళ్తాను? అయినా ఒకసారి మనల్ని కాదని వెళ్ళిపోయిన మనిషి గురించి మాట్లాడడం అవసరం. ఏదో ఆపుకోలేక అన్నానులే బావా. అవును, అసలు నువ్వేం తినలేదేంటి? ఉండు, నేను తినిపిస్తాను. ఉప్పు కారం లేకుండా ఈ చప్పుడు తిండి ఎలా తింటున్నారో నాకు అర్థం కావట్లేదమ్మా. ఒక్క పూట ఉప్పు తక్కువైతే మా మామ నా మొఖం మీద ఉమ్మేస్తాడు. ఈ బ్రతుక్కి రుచులెందుకు రావులమ్మా? తీపైనా చేదైనా పులుపైనా కారవైనా అన్నీ ఒకటే. అందుకే ఈ చప్పుడు తిండి.
అంతేలే అమ్మా, అంతే. ఎన్ని జన్మలెత్తినా ఆడదానిగా మాత్రం పుట్టకూడదమ్మా. ఒక చిన్న తప్పు చేసినా జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. లేకపోతే బిడ్డను కని కూడా చూసుకునే అదృష్టం లేకుండా పోయింది మీకు. అవునమ్మా, మొన్న ఈ మధ్య మీ పాపను బళ్ళే వేశారు. ఎంత ముద్దుగా ఉందనుకున్నారు? బొద్దుగా అందంగా ఉంది. దేనికైనా అదృష్టం ఉండాలమ్మా. ఏమిటి నా మీనా మీనా అప్పుడే పడికెళ్తుందా? అవునమ్మా. అదిగో అలా చూస్తావేంటి? అడ్డు తప్పుకో. తప్పుకో అంటే అలా చూస్తావేంటి? ఎవరు నువ్వు? నేను అంటే చెప్పావు. నేను మీ అమ్మనమ్మా. మా అమ్మ ఇంటి దగ్గరే ఉందిగా, అమ్మనంటావేంటి? అదేనమ్మా, నేను మీ పెద్దమ్మని. ఓహో అలాగా. పాపా, నువ్వు చాలా మంచిదానివి. నాతో ఇంటికి వస్తావా? నేను నీకు చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ పెడతాను. నీ రాను. ఆలస్యంగా ఇంటికి వెళ్తే అమ్మ తిడుతుంది. నా మంచి పాప కదూ, మీ అమ్మని నేమనదు. నా మంచి పెద్దమ్మ కదూ. నేనా? జానకి నువ్వా? మాస్టారు, నేను ఇలా రావడం తప్పని నాకు తెలుసు. కానీ కన్న తల్లిగా మనసు చంపుకోలేకొచ్చాను. కాసేపు పాపనింటికి తీసుకెళ్తాను. కాదనకండి మాస్టారు. నీ బిడ్డను ముద్దాడడానికి ఇంకొకరు చేతులెత్తి నమస్కరించి ప్రాధేయపడవలసి వచ్చింది. ఏం చేస్తాం? తీసుకెళ్ళి వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళనా తాతయ్య? వెళ్ళమ్మా, వెళ్ళు. నాకు బిస్కెట్లు పెడతావా? తప్పకుండా పెడతాను. వస్తాను మాస్టారు. వెళ్ళు. అమ్మా, ఇదేనా మీ ఇల్లు? అవునమ్మా. బాగుందా? చాలా బాగుంది. ఏం చదువుతున్నావమ్మా? 1వ తరగతి. నీకు ఆలు అన్నీ వచ్చా? ఓ, నాకు ఆలు ఈలు అన్నీ వచ్చు. అది సరే, నాకు బిస్కెట్లు పెడతానన్నావు, పెట్టవా? ఎందుకు పెట్టను? అన్నీ పెడతాను. నీకేమేమి ఇష్టం? నాకు అన్నీ ఇష్టమే. సరే. అవును, మా అమ్మ నాన్నని ఎప్పుడైనా చూసావా? చూశానమ్మా, ఎప్పుడో చూశాను. నిన్ను పెద్దమ్మ అనమన్నావు. పెద్దమ్మ అంటే ఏమిటి? నేను నీకు ఏమవుతాను? పెద్దమ్మ అంటే మీ అమ్మ కంటే పెద్దదాన్ని అని. నువ్వు నాకేమవుతావంటే అన్నీ అవుతావు తల్లి. నాకేం అర్థం కాలేదు. నాకు బిస్కెట్లు పెట్టు. తెస్తాను, ఉండు. ఇదిగోమ్మా, తిను. ఇవన్నీ ఇంటికి తీసుకెళ్ళనా? వద్దమ్మా, మీ అమ్మ తిడుతుంది. ఇక్కడే తిను. సరే పెద్దమ్మా, నువ్వు కూడా తిను. నాకొద్దమ్మా, నువ్వు తిను. మీనా, బళ్ళోంచి రావడానికి ఇంత ఆలస్యమైంది. ఎక్కడికెళ్ళావు? మరి బళ్ళో పిల్లలు ఆడుకుందా రమ్మంటే వెళ్ళానమ్మా. ఆడుకోవడానికి వెళ్ళినా ఇంటికి తొందరగానే వచ్చేయాలి, తెలిసిందా? సరేనమ్మా. పద, నీళ్లు పోసుకొని పోతుంది గాని. ఏమిటే వీధి గుమ్మంలో అభిసారికలా నిలబడ్డావు? లోపలికెళ్ళు. అది కాదండి, మన అబ్బాయి ముద్దు కృష్ణ ఇంతవరకు రాలేదేమిటా అని చూస్తున్నాను. వాడెక్కడికి వెళ్తాడులేవే, నువ్వు లోపలికెళ్ళు. ఇప్పటికే చాలా మంది దిష్టి పెట్టేసి ఉంటారు. నువ్వు కాస్త దిష్టి తీసుకుని నాకు కూడా తీ. పదా. ఆగండి 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 అమ్మా, ఏం జరిగింది? ఎందుకు ఈ పసివాడిని గొడ్డును బాధినట్టు బాగుతున్నాడు? పెద్ద మగాళ్ళ కన్ను కొడుతున్నాడు. అన్ని తండ్రి బుద్ధులే. ఇది కత్తి బుద్ధి చెప్పు. ఎరా ముద్దు, వాళ్ళు చెప్పిందంతా నిజమా?
స్నానం చేస్తుంటే తడికి సందులో చూసావా? ఆడాళ్ళ కన్ను కొట్టావా? అమ్మ నా కొడక, నువ్వు నిజంగా నా కొడుకువేరా? నా పరువు నిలబడతావరా నా కొడక్క? ఏమేవు ఒకసారి లేరా? సింహం గడుపున సింహమే పుడుతుంది, కృష్ణుడి గడుపున కృష్ణుడు పుడతాడు, కానీ రావుడు ఎందుకు పుడతాడు? మరీ అంత మురిసిపోకండి. జరిమానాల కింద మీరు సగం తగలేశారు, మిగతాది ఇడు తగలేస్తాడు. పదరా పదా. సర్వే జనా ఎవరు లేరుగా, ఎందుకు అనవసరంగా? మీరెవరైనా మా మీనా చూసారా? చూసానే, ఊరి బయట తోటలో ఉంటుంది, ఆవిడ తీసుకెళ్ళింది. ఏనుగమ్మా ఏనుగు, మా ఊరొచ్చింది ఏనుగు. ఏనుగు తొందరగా పో. అయ్యయ్యో, ఏనుగు మెల్లగానే పోతుందమ్మా. అయితే నువ్వేనుగు కాదు, గుర్రం. తొందరగా పో. అలాగా. మీనా ఇలా ఎందుకు ఆ రోజు బండి నుంచి ఆలస్యంగా వస్తున్నావు? ఎన్నాళ్ళ నుంచి నాతో అబద్ధాలు చెప్తున్నావు? చెల్లాయ్, నేనే తీసుకొచ్చాను. నన్ను అలా పిలవకు. నీ చేత అలా పిలిపించుకోవడం కంటే చావడం మేలు. నువ్వు చేసిన సిగ్గుమాలిన పనికి మా పరువు పోయింది, మా మురళి ప్రాణం పోయింది. ఇంకా ఎవరిని సాధిద్దామని, ఎవరి బ్రతుకు నాశనం చేద్దామని ఈ ఊరొచ్చా. చెల్లాయ్ నోర్మే, నేను నా భర్తతో హాయిగా కాపురం చేసుకుంటుంటే చూడలేక ఏదో రకంగా నా సంసారంలో చిచ్చు పెట్టాలని వచ్చా, అవునా? 2 రోజులు ఈ బస్దాంతో నువ్వు స్నేహం చేసావో లేదో అప్పుడే అది అబద్ధాలు చెప్తుంది. కాదు, నువ్వు చెప్పిస్తున్నావు. ఏ దీన్ని కూడా నీలా తయారు చేద్దామనా? తప్పు చేసిన వాళ్ళు ఏం చేసినా, ఏం మాట్లాడినా తప్పుగానే ఉంటుంది. కనీసం నిన్ను చెల్లాయిని పిలవడానికి కూడా నోచుకోలేదమ్మా నేను. జీవితంలో అన్నీ పోగొట్టుకొని అందరికీ దూరమై కుమిలిపోయి బ్రతుకుతున్నానమ్మా. నీ కాపురం చెడగొట్టేంత శక్తి నాలో ఉంటే నా బ్రతుకిలా తగలడదమ్మా. నా కన్న బిడ్డని కళ్ళారా చూసుకొని బ్రతుకుదామని వచ్చాను, అంతేగాని నువ్వేం చెప్పక్కర్లేదు. నువ్వే ఉద్దేశంతో ఈ ఊరు వచ్చావో నాకు తెలుసు. ఎలాగైనా బావను కలుసుకొని బుట్టలో వేసుకుందావు, అంతేగా? చూడు, బావుతో నువ్వు మాట్లాడావని తెలిస్తే మరుక్షణం నువ్వు చూసేది నా శవాన్నే. మీరా, పుస్తకాలు తీసుకురా. చిన్నపిల్లలకి ఎవరి కడుపున పుట్టానన్నది తెలియదు, ఎవరి ప్రేమ పంచుకుంటున్నానన్నదే తెలుస్తుంది. వాళ్ళనే అమ్మ అని పిలుస్తారు, గుర్తుంచుకో. మీనా నా కూతురు. ఏమే, నిజం చెప్పు, ఎన్నిసార్లు వెళ్ళావు అక్కడికి? చాలా సార్లు వెళ్ళాను. ఎందుకెళ్ళావు? ఎందుకెళ్ళావే? కొడతావేంటి? పెద్దమ్మ పిలిస్తే వెళ్ళాను. ఏ తప్ప? పెద్దమ్మ ఎవతే నీకు పెద్దమ్మ? మళ్ళీ ఎప్పుడైనా దాని అలా పిలిచావంటే చంపుతాను. అసలు ఎందుకు వెళ్ళావు దాని ఇంటికి? పెద్దమ్మ పిలిస్తే వెళ్ళాను. మళ్ళీ పెద్దమ్మ, ఒళ్ళు చీరేస్తాను. ఎందుకు వెళ్ళకూడదు? ఎంతో బిస్కెట్ కొనబడుతుంది, నేను వెళ్తాను. వెళ్తావా? వెళ్తావా? వెళ్తాను. నిన్ను ఉండు, నీ పని చెప్తాను. నీకు ఇలా బుద్ధి రాదే? చూడదా, ఇది దొంగతనంగా రోజు ఆ శనిగ్రహం ఇంటికి వెళ్తోంది. వెళ్ళొద్దంటే వెళ్ళలేదు, అందుకే వాత పెట్టాను. నువ్వు అసలు ఆడతానేనా? పసిబిడ్డ తెలియజేస్తే దానికి ఎంత పని చేస్తావా? అవునులే, నీకన్నా బిడ్డ అయితేగా. బావా, ఎంత మాట్లాడినావు బావా? జ్యోతి, జ్యోతి, ఏమిటి ఏమిటి పని? ఇది నాకు బాధగా లేదు బావా, కానీ నువ్వు ఇప్పుడు అన్నావే అది నా బిడ్డ కాదని. ఆ మాటే నాకు బాధగా ఉంది. ఇది నా కూతురు కాదా బావా? నువ్వు ఆ మాట అనే వరకు అసలు నాకు ఆ విషయమే తెలియలేదు. ఇన్ని రోజులు ఇది నా కన్న బిడ్డ అనుకుంటున్నాను. ఏ బావా, ఇది తప్పు చేస్తే శిక్షించే అధికారం నాకు లేదా? చెప్పు బావా, చెప్పు.
నీ మొండితనం మూర్ఖత్వం ఏమిటో నాకు అర్థం కావట్లేదమ్మా. రాసిచ్చిన మందులు వాడకపోతే ఏ డాక్టర్ అయినా ఏం చేయగలరు చెప్పండి? ఏ మందులు వాడే ఉద్దేశం లేనప్పుడు ఇలా 10 రోజులకు ఒకసారి నేను రావటం దేనికి, పరీక్ష చేయటం దేనికి? ఎందుకో చెప్పనా డాక్టర్, చావుకి ఎంత దగ్గర పడుతున్నానో తెలుసుకోవడానికి. ఇలా అయితే చావు ఇంకెంతో దూరంలో ఉండదమ్మా. అయినా మీకు ఇదేం కోరిక? చావాలని కోరుకోవడం కూడా ఓ రకం రోగమే. ఆఖరిసారిగా చెబుతున్నాను, మీరు మందులు వాడకపోతే చాలా ప్రమాదం. నమస్కారం నరసింహ. ఓ డాక్టర్ గారా, కూర్చోండి. ఏమిటి విశేషాలు? మీ పెద్దమ్మాయి జానకి పరిస్థితి చాలా ప్రమాదంగా ఉంది. ఇచ్చిన మందులు ఏవి వేసుకోకుండా మంకుపట్టు పట్టు కూర్చుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆవిడ అట్టే రోజులు బ్రతకదు. కాస్త మీరైనా. డాక్టర్ గారు, మీకు తెలియదా నా పెద్ద కూతురు జానకి చచ్చిపోయి ఇప్పటికీ 5 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ దానికి జబ్బు చేయడం ఏమిటి, చచ్చిపోవడం ఏమిటి? మీరొచ్చింది ఇందుకే అయితే మీరిక వెళ్ళొచ్చు. ఏమిటి ఏమిటి ఇది? ఇన్నాళ్ళు నిన్ను చూసి వెళ్ళలేకపోయినా కనీసం దగ్గరలో ఉన్నావున్న తృప్తితో ఉన్నాను. నువ్విలా ఆరోగ్యం పాడు చేసుకుని. అమ్మా, నిజంగా నా మీద కోపం లేదా అమ్మా? కడుపు చించుకు పుట్టిన బిడ్డలు తప్పు చేస్తే కన్నవాళ్ళకుండేది కోపం కాదమ్మా, కడుపు కోత. అమ్మా, ఇన్నాళ్ళు ఊరి చివర నేను ఒంటరిగా బ్రతికింది ఎందుకో తెలుసా? ఎప్పటికైనా నువ్వు దయదలిచి నా దగ్గరకు వస్తే ఓ నిజం చెబుదామని. ఏమిటమ్మా అది? అమ్మా, నేను కడప దాటి వెళ్ళడం మాత్రమే మీకు తెలుసు, కానీ ఆ తర్వాత ఏం జరిగిందో మీకెవ్వరికీ తెలియదు. నేను వెళ్ళిన మరుక్షణమే చేసిన పొరపాటు ఏమిటో తెలుసుకున్నాను. అమ్మా, నేను ఏ తప్పు చేయలేదమ్మా, ఏ తప్పు చేయలేదు. నేను చెడిపోలేదన్న ఈ నిజం చెప్పడానికి ఇన్నాళ్ళు బ్రతికున్నాను. నేను క్షమించమని అడగటం లేదు, దయచేసి ఒక్క నిజం నమ్మండమ్మా. నేను ప్రశాంతంగా చచ్చిపోతాను. అలా అనకే అమ్మా, నాకు తెలిసి నువ్వే తప్పు చేయలేదు. నా కడుపును పుట్టిన బిడ్డలు ఏ తప్పు చేయరని నాకు తెలుసమ్మా, నాకు తెలుసు. చాలమ్మా, ఆ ఒక్క మాట నాకు చాలు. అమ్మా, నాకు సహాయం చేసి పెడతావా? కన్న కూతురుగా కాదు, జీవితంలో అన్ని పోగొట్టుకుని చావడానికి సిద్ధంగా ఉన్న ఒక మనిషి ఆఖరి కోరికగా అడుగుతున్నాను. బావని ఒక్కసారి నాకు చూడాలని ఉందమ్మా. నాకు తెలుసు, పరువు ప్రతిష్టల్ని మంట కలిపి లేచిపోయిన ఆడదాన్ని ఏ మగాడు జన్మ జన్మలకి క్షమించడు. కానీ బావ దేవుడు లాంటి వాడు. ఆ దేవాలయం దాటి వస్తే గాని ఆ దేవుడి విలువ తెలియలేదమ్మా. ఏ కన్యలతో అతన్ని కరిగిస్తావు, ఎలా ఒప్పిస్తావు? ఈ ఒక్క సహాయం నాకు చేసి పెట్టమ్మా. అలాగేనమ్మా. అమ్మా, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు, నాన్నకి చెల్లాయి కూడా చెప్పొద్దు. చెప్పనని ఒట్టేయమ్మా.